జింబాబ్వే పర్యటనలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ వరుసగా రెండో టీ20 మ్యాచ్లో గెలుపొందింది. బుధవారం హరారే వేదిక జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 182 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వేని 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితం చేసింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దాటికి పవర్ ప్లే మూసేలోపు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లోనే మరో 2 వికెట్లు కోల్పోయి 7 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 39 పరుగులతో నిలిచింది. దీంతో జింబాబ్వే ఓటమి ఖరారైపోయింది. ఈ దశలో డియన్ మైర్స్ 49 బంతులు 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. నాటౌట్గా నిలిచాడు. అతడి క్లైమ్ అండాడే 26 బంతుల్లో 37 రన్స్తో సహకరించాడు. అయితే వీరిద్దరి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రపంచ కప్ 2024 జట్టులోని యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివన్ దుబేలు తుది జట్టులోకి వచ్చారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 36 రన్స్, శుభమన్ గిల్ 49 బంతుల్లో 60 రన్స్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 49 రన్స్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. గత మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి సెంచరీతో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చాడు. 9 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఫలితంతో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3 మ్యాచ్లు ముగిసేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 4గో టీ20 జూలై 13 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం. రోహిత్తో పాటు టీ20 వరల్డ్ కప్ ఆడిన పలువురు సీనియర్లు కూడా ఈ సిరీస్కు దూరంగా ఉండవచ్చని సమాచారం. శ్రీలంకతో వన్డే సిరీస్కు ముందు భారత్ అదే జట్టుతో టీ20 సిరీస్ కూడా ఆడనుంది. టీ20లకు సెలెక్టర్లు వేరే కెప్టెన్ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ సమయానికి హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా పగ్గాలు చేపట్టవచ్చు. వన్డే టీ20 సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్లు టీ20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్లు వన్డే సిరీస్లు జరగనున్నాయి. ఈ 2 సిరీస్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లతో పాటు జట్లు కూడా వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ ఎంపిక కానీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టుకు మాత్రమే పరిమితం కావచ్చు. ఈ 2 సిరీస్లకు సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా దూరంగా ఉండే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటన నుంచి టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం మొదలవుతుంది. గంభీర్ తనదైన మార్కును చూపించుకోవడం కోసం లంక సిరీస్లో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్కు అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా లాంటి అప్కమింగ్ టాలెంట్ ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. లంక పర్యటనలో టీ20 సిరీస్లు జూలై 27, 28, 30 తేదీల్లో, వన్డేలు ఆగస్టు 2, 4, 7 తేదీలో జరగనున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.